నమస్తే. మీరు వింటున్నారు ప్రేమ అన్మోల్ హోతా హై వాణి. నేను మీ హోస్ట్ వాణి. గత ఎపిసోడ్లో నా చెప్పని ప్రేమను విక్రమాదిత్య చక్రవర్తి సింహాసన ద్వాత్రింశికలో న్యాయం కోసం తీసుకురావడం జరిగింది. ఈరోజు మీరు స్వప్నిల్ మరియు నా ప్రేమపై వచ్చిన తుది తీర్పు, నా విచారాన్ని పెంచిన ఆ అమర ప్రేమ కథ, మరియు భారతదేశానికి తిరిగి రాగానే నా నాన్న మరియు అలక మేం మధ్య సాగుతున్న తెలియని కథ మొదటి భాగం వింటారు. కలలో తుది న్యాయం చక్రవర్తి తీర్పు. నేను అవివాహితగా ఉండాలనే నా కోరికనే స్వప్నిల్ తన మౌనానికి కారణమని చెప్పాడు. దీనిపై విక్రమాదిత్య చక్రవర్తి ఇలా ప్రకటించారు: మీరిద్దరూ ఒకరినొకరు నిస్వార్థంగా ప్రేమిస్తున్నారు. ఒకరినొకరు వివాహం చేసుకోవడం ద్వారానే ఈ ప్రేమ పరిపూర్ణమవుతుంది. విచారానికి కారణం, నా కళ్ళు తెరుచుకున్నాయి. ఇది కలో లేక నా వింత ఊహో నాకు అర్థం కాలేదు. కానీ చక్రవర్తి చెప్పిన పరిష్కారం రాసీల్ కోరుకున్నట్లే ఉంది. ఇప్పుడు నా విచారానికి కారణం కేవలం స్వప్నిల్ జ్ఞాపకాలు మాత్రమే. హంసల అమర ప్రేమ. విమానంలో నేను ఒక హంసల జంట యొక్క అమర ప్రేమ కథ చదివాను. హేన్సెల్ చనిపోయిన వారం రోజుల్లోనే గ్రేటెల్ కూడా లోకాన్ని విడిచిపెట్టింది. ఇది చదివిన నా విచారం మరింత పెరిగింది. నిజమైన ప్రేమ ఇలాగే ఉంటుందని నాకు అనిపించింది. యక్ష ప్రశ్న. నా అదృష్టంలో స్వప్నిల్తో కలవడమే రాసి ఉందని నాకు అనిపించింది. కానీ ఇప్పటికీ యక్ష ప్రశ్న ఇదే: నేను స్వప్నిల్ను వివాహం చేసుకుని నాన్నను ఒంటరిగా వదిలేసి అమెరికాకు ఎలా వెళ్ళగలను? భారత్ రాక మరియు ఇంటి రహస్యం. అలక మేం సూచన. ఎయిర్పోర్ట్లో అలక మేం కాల్ వచ్చింది. ఆమె నన్ను మరియు నాన్నను తన ఇంటికి భోజనానికి ఆహ్వానించింది. నాన్న మేం ఇంటికి భోజనానికి ఎందుకు వెళ్తున్నారు? నాన్న సంతోషం. ఇంటికి చేరుకున్నాక నాకు ఆశ్చర్యం కలిగింది. నా నాన్న మునుపటి కంటే చాలా దృఢంగా, ఫిట్గా కనిపిస్తున్నారు. వివాహ రాగం. అలక మేం నాన్న ముందే నన్ను పెళ్లికి ఒప్పించే ప్రయత్నం చేశారు. నాన్న కూడా శృతి కలిపారు. కానీ నా మనసులో ఒక విషయానికి తట్టింది. నాన్న పదే పదే మేంను అలక బెహన్జీ, అలక సోదరి అని ఎందుకు పిలుస్తున్నారు? దీని ద్వారా మేం పట్ల నాన్న మనసులో ఉన్నది సోదర భావమని స్పష్టమైంది. రాత్రి వెల్లడైన విషయానికి. రాత్రి నాకు నిద్ర రానప్పుడు నేను నాన్న గదికి వెళ్ళాను. నాన్న నా కుతూహలాన్ని గమనించి ఇలా చెప్పారు: అలక చాలా పరోపకారి. నువ్వు అమెరికాకు వెళ్లిన రోజు నుండే ఆమె నన్ను తన సొంత తమ్ముడిలా, అన్నలా చూసుకుంది. నాన్న సంరక్షణ. అమెరికాలో నేను ఉన్న సమయంలో ఒక్కసారి కూడా ఆయన తన కోసం తాను భోజనం వండుకోవాల్సిన అవసరం రాలేదని నాన్న చెప్పారు. వచ్చే ఎపిసోడ్ కుతూహలం. అలక మేం నాన్న ఇంటి నుండి వెళ్ళగానే ఆయనకు ఎందుకు కాల్ చేశారు? మరియు ఆమె నాన్న కోసం భోజనం, సంరక్షణ ఏర్పాట్లు ఎలా చేశారు? నాన్న మరియు అలక మేం మధ్య ఉన్న ఈ కొత్త బంధం వెనుక ఉన్న రహస్యం ఏమిటి? తెలుసుకోవడానికి వింటూనే ఉండండి ప్రేమ అన్మోల్ హోతా హై వాణి లో. మీరు వింటారు ఎపిసోడ్ 59 విక్రమాదిత్యుని న్యాయం, అమర ప్రేమ కథ మరియు నాన్న రహస్యం. చక్రవర్తి న్యాయం ఇచ్చే ప్రక్రియలో నన్నే ఇరికించారు. ఆయన నా ప్రేమ అపేక్షను వివాహం వరకు చేర్చారు. మహారాజా, స్వప్నిల్కు నాపై ఉన్న ప్రేమ వెల్లడైంది, కానీ మా వివాహం ఎలా సాధ్యం? నేను భారత్లోనే ఉండాలనుకుంటున్నాను. స్వప్నిల్ అమెరికాలో ఉంటూ అక్కడి పౌరుడిగా ఉన్నాడు. నేను మెల్లని స్వరంతో సమస్యను వివరించాను. మహారాజా, వాణి అవివాహితగా ఉండాలనుకుంటోంది. ఇది కూడా ఒక సంకోచం. అందుకే నేను నా ప్రేమను ఆమెకు వ్యక్తపరచలేదు. స్వప్నిల్ తన పక్షాన్ని స్పష్టం చేశాడు. ఇప్పుడు 32 బొమ్మల చేతులు ఆశీర్వదించే ముద్రలోకి లేచాయి. విక్రమాదిత్య మహారాజుకు దీని అర్థమైంది. ఇది స్పష్టమైంది. మీరిద్దరూ ఒకరినొకరు నిస్వార్థంగా ప్రేమిస్తున్నారు. పరస్పరం వివాహం చేసుకోవడం ద్వారానే ఈ ప్రేమ పరిపూర్ణమవుతుంది. మీ సమస్యకు ఇలా పరిష్కారం లభించింది. విక్రమాదిత్యుడు ఇలా అనగానే సింహాసన ద్వాత్రింశికపై ఉన్న చక్రవర్తి, స్వప్నిల్ మరియు నేను ఉన్న దృశ్యం మాయమైపోయింది. ఉలిక్కిపడి నా కళ్ళు తెరుచుకున్నాయి. నా చెవుల్లో విమానం ఎగురుతున్న శబ్దం వినిపిస్తోంది. నాకు అర్థం కాలేదు.
ఇది కలో లేక నేను ఏదైనా వింత ఊహల్లో మునిగిపోయానో? ఇందులో చక్రవర్తి చెప్పిన పరిష్కారం రాసీల్ కోరుకున్నట్లే ఉంది. నేను అవివాహితగా ఉండాలనుకుంటున్నాను. స్వప్నిల్ తన ప్రేమను లేదా వివాహేచ్ఛను వ్యక్తపరచకపోవడం వెనుక నిజంగా ఇదే కారణమా? నేను భారత్ నుండి అమెరికాకు వెళ్లడం అసాధ్యమైన పనా? నా మనసులో కలుగుతున్న ఈ ప్రశ్నలకు సమాధానాలు నాకు కాదు, కాలానికే తెలుసు. నేను నా బాధ్యతల్లో బిజీ అయిపోతే కాలక్రమేణా స్వప్నిల్ను మర్చిపోవచ్చు. అది కూడా సాధ్యమే. లేదా స్వప్నిల్ ప్రేమ నన్ను పెళ్లికి మరియు భారత్ వదిలి వెళ్లడానికి, ఈ రెండింటికీ సిద్ధం చేయవచ్చు. ఇన్ని రోజుల తర్వాత భారత్ తిరిగి వస్తున్నందుకు నేను ఉత్సాహంగా ఉండాలి. నాన్న మరియు అలక మేంలను గుర్తు చేసుకోవాలి. కానీ అలా జరగడం లేదు. నేను విచారంగా ఉన్నాను. దానికి కారణం స్వప్నిల్ జ్ఞాపకాలే. విమాన ప్రయాణమంతా స్వప్నిల్తో గడిపిన చిన్న పెద్ద విషయాలు నా మనసులో మెదులుతూనే ఉన్నాయి. నేను విమానంలో ఉన్న మేగజైన్ తీసుకున్నాను. పేజీలు తిప్పుతుండగా నా దృష్టి హంసల జంట మధ్య ఉండే అమర ప్రేమ కథపై పడింది. నేను ఇలా చదివాను. ఇంగ్లాండ్లోని క్లీథోర్ప్స్లో ఒక బోటింగ్ లేక్ ఉంది. అందులో హేన్సెల్ మరియు గ్రేటెల్ అనే హంసల జంట ఏళ్ల తరబడి కలిసి ఉండటం కనిపించేది. 2022 శీతాకాలంలో సరస్సు నీరు గడ్డకట్టుకుపోయింది. హేన్సెల్ మరియు గ్రేటెల్ రెండూ మంచులో చిక్కుకుపోయాయి. గ్రేటెల్ను ఎలాగోలా కాపాడారు, కానీ అప్పటికే హేన్సెల్ మంచులో గడ్డకట్టి చనిపోయింది. తన తోడును కోల్పోయిన గ్రేటెల్ కూడా ఎక్కువ కాలం బతకలేకపోయింది. హేన్సెల్ చనిపోయిన వారం రోజుల్లోనే ఆమె కూడా లోకాన్ని విడిచిపెట్టింది. ఇది చదివిన నా విచారం మరింత పెరిగింది. నిజమైన ప్రేమ అంటే ఇలా ఉంటుంది. ఒక రకంగా మంచిదే జరిగింది. నేను చదువుకునే సమయంలో ఎవరినీ ప్రేమించలేదు. లేకపోతే చదువుపై దృష్టి పెట్టడం కష్టమయ్యేది. ఒకవేళ నేను ప్రేమించి ఉంటే అది నాతో చదువుకునే ఎవరినో అయ్యేది. వారు ఖచ్చితంగా స్వప్నిల్ అంత సమర్థవంతులు, ప్రతిభావంతులు అయ్యేవారు కాదు. బహుశా నా అదృష్టంలో స్వప్నిల్తో కలవడమే రాసి ఉంది. అందుకే ఇంతకుముందు నేను ఎవరినీ ప్రేమించలేదు. వివాహం గురించి నాన్న చేసిన ఒత్తిడి కూడా నాపై పనిచేయలేదు. నేను వీటన్నింటినీ మంచిదే అనుకుంటున్నాను. కానీ యక్ష ప్రశ్న నా ముందే ఉంది. నేను స్వప్నిల్ను వివాహం చేసుకుని నాన్నను ఒంటరిగా వదిలేసి అమెరికాకు ఎలా వెళ్లగలను? ఎయిర్పోర్ట్ నుండి బయటకు రాకముందే అలక మేం కాల్ వచ్చింది. వెల్కమ్ బ్యాక్, వాణి. నిన్ను పికప్ చేసుకోవడానికి నేను వసంతను కారుతో పంపించాను. అతను నిన్ను గుర్తుపడతాడు. నువ్వు అతనితో వచ్చేయ్, ఆమె చెప్పారు. థాంక్యూ మేం అని నేను అన్నాను. వాణి, నువ్వు నేరుగా మా ఇంటికే వచ్చేయ్. నేను మీ నాన్నను కూడా భోజనానికి పిలిచాను. భోజనం అయ్యాక మీరిద్దరూ మీ ఇంటికి వెళ్ళవచ్చు అని ఆమె ఆదేశించారు. సరే మేం, అలాగే చేస్తాను అంటూ నేను ఆలోచిస్తున్నాను. నాన్న మరియు మేం మధ్య ఎప్పుడు ఎలా జరిగింది? నాన్న మేం ఇంటికి భోజనానికి ఎలా వెళ్తున్నారు? నేను మేం ఇంటికి చేరుకున్నాను. ఆమె ప్రేమగా నన్ను హత్తుకున్నారు. ఆమె మళ్ళీ నాకు నా తల్లిలాగే అనిపిస్తున్నారు. నేను స్నానం చేసి గది నుండి బయటకు రాగానే మా నాన్న కూడా అక్కడికి చేరుకున్నారు. ఆయన్ని చూసి నాకు ఆశ్చర్యం కలిగింది. ఆయన మునుపటి కంటే చాలా దృఢంగా, ఫిట్గా కనిపిస్తున్నారు. వాహ్ నాన్న, మీరు చాలా స్మార్ట్గా కనిపిస్తున్నారు. నేను అమెరికాలో ఉన్న సమయంలో మీరు ఒంటరిగా ఉన్నారు. ఒంటరిగా ఉండటం వల్ల మీకు ఇబ్బంది కలగలేదు కదా? ఈ రోజుల్లో నాకు ఇదే పెద్ద చింతగా ఉంది. నేను ఆయన పాదాలకు నమస్కరిస్తూ అన్నాను. నాన్న నన్ను ప్రేమగా భుజం తట్టారు. వాణి, అమెరికా వెళ్లిన నా కూతురు తిరిగి వచ్చినప్పుడు ఇంకా అందంగా, ముద్దుగా తయారైందని నాకు కూడా అనిపిస్తోంది. నాన్న నన్ను ఆశ్చర్యంగా చూస్తున్నారు. అలక మేం మా తండ్రి కూతుళ్ల కలయికను చూస్తున్నారు. ఆమె ఇలాంటి మంచి అవకాశాన్ని ఎలా వదులుకుంటారు? నీరజ్ గారు, అందుకే నేను వాణితో అంటుంటాను, వాణి నువ్వు పెళ్లి చేసుకో. దీనివల్ల నువ్వు, మీ నాన్న ఇద్దరూ మరింత సంతోషంగా ఉంటారు. కాని ఇది వినదు. మేం నవ్వుతూ అన్నారు. అలక బెహన్జీ, మీరైనా దీనికి చెప్పండి. నా మాటలు అన్నీ వింటుంది కాని పెళ్లి మాట మాత్రం వినదు. ఇది పెళ్లి చేసుకుంటే నా బాధ్యత తీరిపోతుంది. నాన్న కూడా మేంతో కలిశారు. నాన్న మేంను
బెహన్ జీ అని పిలవడం నా దృష్టిని ఆకర్షించింది. అంటే అలక మేం ఆయన్ని మరో రూపంలో చూస్తున్నారని ఆయనకు తెలియదు. అలక మేం, నాన్న మరియు రాసీల్ నన్ను పెళ్లికి ఒప్పించే ప్రయత్నం చేస్తుండటం నాకు నచ్చుతోంది. అయినా నేను ఇంకా ఆసక్తి లేనట్లే నటించాలనుకుంటున్నాను. స్వప్నిల్ మరియు నా వివాహం విషయంలో నాన్నను ఒంటరిగా వదలకుండా ఉండే మార్గం ఏదీ నాకు తోచడం లేదు. నేను ఆలోచనలో పడటం చూసి నాన్న అడిగారు, వాణి నువ్వు ఎందుకు మౌనంగా ఉన్నావు, ఏదైనా మాట్లాడు. నాన్న నాకు నిద్ర వస్తోంది, భోజనం చేసి పడుకోవాలనుకుంటున్నాను. నేను మెల్లగా అన్నాను. నీకు జెట్లాగుంది, మంచిది. నువ్వు భోజనం చేసి కాసేపు పడుకో అంటూ మేం లేచారు. పదండి నీరజ్ గారు, భోజనం చేద్దాం అంటూ ఆమె వెళ్లారు. నాన్న మరియు నేను కూడా ఆమె వెనుక వెళ్ళాం. భోజనం చేస్తున్నప్పుడు నాన్న మరియు అలక మేం మాట్లాడుకుంటూనే ఉన్నారు. వారి మాటలు వింటుంటే నేను అమెరికాలో ఉన్న సమయంలో వారు ఇంతకుముందు కూడా కొన్నిసార్లు కలుసుకున్నారని అర్థమవుతోంది. వారి మధ్య సంభాషణ సాధారణంగా ఉంది. నాన్న అలక మేం వ్యాపారాల గురించి, మేం ఆయన పుస్తకాల వ్యాపారం గురించి అడుగుతున్నారు. ఇద్దరి మధ్య ఇప్పుడు పరిచయం పెరిగింది. ఇది చూసి నాకు సంతోషం కలిగింది. భోజనం తర్వాత మేం నన్ను అక్కడే ఉండమన్నారు. కానీ నేను నాన్నతో కలిసి ఇంటికి వెళ్లాలనుకున్నాను. అలక మేం తన కారులో మమ్మల్ని ఇంటి దగ్గర దించారు. ఇంటికి వెళ్లే దారిలో కూడా నేను నిద్రమత్తులో ఉన్నాను. ఇది చూసి నాన్న ఏమీ మాట్లాడలేదు. మా మధ్య ఏ సంభాషణ జరగలేదు. పగలు పడుకోవడం వల్ల రాత్రి నాకు నిద్ర రావడం లేదు. నా మనసులో ఎన్నో సందేహాలు ఉన్నాయి. నాన్న మేల్కొనే ఉన్నారా అని చూడటానికి మెల్లగా ఆయన గది వైపు వెళ్లాను. గదిలో చీకటిగా ఉన్న నా అడుగుల చప్పుడు నాన్నకు వినిపించినట్లుంది. ఏంటి వాణి, ఆయన అడిగారు. ఏం లేదు నాన్నా, నిద్ర రావడం లేదు, అందుకే మీరు కూడా మేల్కొనే ఉన్నారా అని చూడటానికి వచ్చాను నేను చెప్పాను. ఇది విని నాన్న బెడ్పై నుండి లేచారు. ఆయన లైట్ వేసి గదిని వెలిగించారు. రా కూర్చో, కాసేపు మాట్లాడుకుందాం. నాన్న నా ఉద్దేశాన్ని అర్థం చేసుకున్నారు. ఆయన బెడ్కు ఆనుకుని కూర్చున్నారు. నేను కూడా ఆయనతో పాటు కూర్చున్నాను. ఈరోజు మేం మిమ్మల్ని భోజనానికి ఎలా పిలిచారు? నాన్న ఏదైనా చెప్పే ముందే నా కుతూహలాన్ని తీర్చుకోవడానికి నేనే అడిగేశాను. అలక చాలా పరోపకారి. నువ్వు అమెరికాకు వెళ్లిన రోజు నుండే ఆమె నన్ను తన సొంత తమ్ముడిలా, అన్నలా చూసుకుంది. నాన్న మేం గురించి ప్రశంసిస్తూ చెప్పారు. నాన్న మేంను పదే పదే బెహన్ జీ అని పిలవడం వల్ల ఆయన మనసులో ఆమె పట్ల ఉన్నది సోదర భావమని స్పష్టమైంది. అలక మేం తన ప్రేమను కేవలం అభిమానం రూపంలోనే వ్యక్తపరిచారని దీని ద్వారా అర్థమవుతోంది. అవును, ఆమె పరోపకారియే. నేను దీని గురించి వివరంగా వినాలనుకుంటున్నాను. నాన్న నా జిజ్ఞాసను అర్థం చేసుకున్నారు. నువ్వు ఇక్కడ లేని ఈ రోజుల్లో ఒక్కసారి కూడా నేను నా కోసం భోజనం వండుకోవాల్సిన అవసరం రాలేదు. నువ్వు వెళ్ళగానే మేం నుండి కాల్ వచ్చింది. నా దగ్గర ఆమె నంబర్ లేదు. ఆమెకు నా నంబర్ ఎలా తెలిసిందో తెలియదు. ఆయన నమస్తే నీరజ్ గారు, నేను అలక భాటియాను మాట్లాడుతున్నాను అన్నారు. నాన్న చెప్పారు. నాకు అర్థం కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. అలక మేంకు నాన్న నంబర్ తెలుసుకోవడం కష్టమేమీ కాదు. నాన్న షాపులో ఇచ్చే పుస్తకాల కవర్ల మీద నాన్న కాంటాక్ట్ నంబర్ రాసి ఉంటుంది. కాల్ చేసి మేం మీతో ఏం చెప్పారు? నాకు ఇంకా వివరాలు తెలుసుకోవాలనే ఆతృత కలుగుతోంది. జెమినాయ్ సమీక్ష, సృజనాత్మక మార్గదర్శకత్వం మరియు ప్రదర్శన సూచనలు. ఎపిసోడ్ 59 సమాప్తం.